హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అనుకుంటా. ఇదైతే శ్రీశైలంకి వెళ్తుంటే ఎంట్రన్స్లో మనకి ఇలా ఉంటుంది. నేను శ్రీశైలంలో దగ్గరలో ఉన్న అన్ని ప్లేసెస్ అయితే చూశాను, కానీ ఎప్పుడు వెళ్ళినా కానీ వర్షం పడడం వల్ల ఆ పాలధార పంచదార ఒక్కటే మిగిలిపోయేది. అసలు వెళ్దామంటే ఫుల్ వర్షం పడేది. అక్కడ మెట్లు సరిగ్గా ఉండవు అనేసి అందరూ వెళ్ళకూడదు అని చెప్తారు. మా హస్బెండ్ అయితే అక్కడ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి, ఆ సౌండ్ అవన్నీ చాలా బాగుంటాయి, నువ్వు ఖచ్చితంగా చూడాలి అని చెప్పారు. నాకు వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టము. సరే ఈసారి ఎలాగైనా మిస్ అవ్వకుండా చూసేయాలి అనుకున్నాను. ఆల్రెడీ ఇక్కడైతే మబ్బుగా ఉంది, ఎప్పుడు వర్షం పడిద్దో తెలీదు. కానీ నేనైతే వెళ్దాము అనేసి నేను మా హస్బెండ్ కలిసి వెళ్ళిపోయాము. మెట్లు అయితే బాగానే ఉన్నాయి, దిగడం అయితే చాలా ఈజీ అండి. కానీ ఎక్కేటప్పుడు అయితే మీకు ఆ శివయ్య కనిపించాల్సిందే. బాబోయ్, ఒక 2-3 మెట్లు ఎక్కేసరికి నాకైతే ఆయాసం వచ్చేసింది. అసలు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి. ఆ మెట్లు అయితే చాలా చిన్నగా ఉంటాయి, ఎక్కడానికే రాదు. మన పేరెంట్స్ అంతా ఏజ్ వాళ్ళు అయితే ఈ మెట్లు అసలు ఎక్కలేరు. శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు కదా, అంతే మనం అనుకోవాలి. ఆ శివయ్య మనల్ని నడిపిస్తూ ఉంటాడు. నిజంగా చెప్తున్నాను, నేనైతే ఇది చాలా హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్తో ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అస్సలు నాకు వాటర్ ఫాల్సే కనిపించలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 సైడ్స్ మీకు కనిపిస్తున్నాయా, అదే ఒకటి పాలధార, ఇంకొకటి పంచదార అనమాట. నేనైతే వాటర్ ఫాల్స్ ఉంటాయి, బాగా ఎంజాయ్ చేయొచ్చు అని కిందికి వచ్చాను. కానీ ఇక్కడ చూస్తే వాటర్ ఫాల్స్ కాదు కదా, అట్లీస్ట్ చాలా ఎక్కువ వాటర్ కూడా రావట్లేవు. మీరు చూసినట్లయితే చాలా సన్నగా వాటర్ అయితే పడుతున్నాయి. ఇక్కడ వాటర్ ఎప్పుడు ఎండిపోకుండా అలా వస్తూ ఉంటాయంట. అసలు నేనేమనుకున్నానంటే వాటర్ ఫాల్స్ ఎక్కువ వచ్చేస్తాయి, ఒక సైడ్ అంతా ప్లెయిన్ వాటర్, ఇంకో సైడ్ ఏమో మిల్కీ వైట్ కలర్లో వాటర్ ఉంటాయి అని అలా అనుకున్నాను నేను. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసా, మనం ఏ తీర్థంకి వెళ్ళినా కానీ కొండ పైనుండి నీళ్లు పడతాయి కదా, ఇక్కడ మాత్రం కొండ మధ్యలో నుంచి ఈ వాటర్ అయితే వస్తాయి కిందికి. అలాగే ఈ దారలు శివుడి పంచముఖాల నుండి వస్తాయి కాబట్టి పంచదారలు అని అయితే అంటారు. ఈ దారల పేర్లు ఏంటంటే విష్ణుధార, చంద్రధార, రుద్రధార, బ్రహ్మధార మరియు దేవధార. నాకైతే చూసిన తర్వాత ఒకటి అనిపించింది, ఇది ఖచ్చితంగా వర్షం పడ్డప్పుడే చూడాలి. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. వర్షం పడ్డప్పుడు అయితే మనకి ఎక్కువ వాటర్ వచ్చేసి చూడడానికి ఆ సౌండ్స్ అవన్నీ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. ఇప్పుడైతే ఇక్కడ లైట్గా వాటర్ మాత్రం వస్తున్నాయి. ఫైనల్లీ నేనైతే ఎప్పటి నుంచో చూడాలి అనుకున్న పాలధార పంచదార అయితే చూసేసాను. అవును, శ్రీశైలం దగ్గరలో ఇలాంటి వాటర్ ఫాల్స్ లాంటి ప్లేసెస్ ఇంకా ఏమైనా ఉన్నాయా ఉంటే కింద కామెంట్ చేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిన్నపిల్లలు అయితే ఆ వాటర్ని చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఆ పాప దగ్గరికి వెళ్ళి అడిగాను, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో నీకు తెలుసా అంటే ఆ పాప నాకు ఏం చెప్పిందో తెలుసా, పైన మనకి శివుడు ఉంటాడు, ఆ శివుడి వాటర్ పంపిస్తూ ఉంటాడనమాట. ఈ వాటర్ తాగితే మనకి అంతా మంచిగా జరుగుతుంది, మనం ఏదనుకుంటే అది మనకి జరిగిపోతుంది అని మా మమ్మీ చెప్పింది నాకు అని చెప్పింది. ఆ వాటర్లో అయితే చాలా మంది నోట్స్ వేసేస్తున్నారు. ఆ నోట్స్ అవి తడిచిపోయి ఎవ్వరూ యూజ్ చేసుకోకుండా అయిపోతాయి. అలా వేయకుండా పక్కన చిన్న టెంపుల్ ఉంది, దాంట్లో వేస్తే చాలా బెటర్, ఎవరికైనా యూజ్ అవుతాయి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని మీ రిలేటివ్స్తో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.